అందరికీ నమస్తే అండి. ఈ వీడియో పూర్తిగా వైసీపీకి సంబంధించిన అంతర్గత వ్యవహారమే. సో ఒక సూచనగానే తీసుకోండి, దీన్ని విమర్శగా తీసుకోవద్దు. అంటే పార్టీకి ఉపయోగపడుద్ది. అండ్ ఆ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం నడుస్తున్న వైఖరి, ఈ స్టైల్ ఆఫ్ రివ్యూస్ పనికిరావు. పార్టీకి ఏమాత్రం పనికిరావు, క్యాడర్ కూడా పనికిరావు. ఎందుకంటే ఆయన ఈ మధ్య వారానికి ఒకటో వారానికి రెండో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. సో అది సమావేశమా సమీక్ష రెండింటికి తేడా ఉంది. సమావేశం అయితే ఆయన అందరినీ పిలిపించి ఎదురుగా కూర్చోబెట్టుకొని తన స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఒంగోలు నుంచి వాళ్ళు ఒక 200-300 మంది ఇక్కడి వరకు రావడం ఎందుకు, వేస్ట్ కదా. శ్రీకాకుళం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయితే శ్రీకాకుళం నుంచి రావాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురుగా చూసినట్టు ఆయనతో ఫోటోలు దిగినట్టు ఉంటారు తప్ప ఇంకేం యూజ్ ఉండదు. సో అంటే అదే సమీక్ష పెట్టారనుకోండి, రివ్యూ పెట్టారనుకోండి, ఏమయ్యా ఒంగోలు నియోజకవర్గం మనం లాస్ట్ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయాం, సో ఇప్పుడు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరు ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో మనం గెలవాలంటే ఏం చేయాలి, మనం చేసిన తప్పులేంటి, మన బలహీనతలేంటి, మన బలాలేంటి, నిజానికి ఒంగోలులో మనం ఖచ్చితంగా గెలవాల్సిన సీటు, అక్కడ మనకే రాజకీయంగా బలం ఉంది, సో మనం ఎక్కడెక్కడ తప్పులు చేసాం అనేది ఆఫ్ ది రికార్డో ఆన్ ది రికార్డో అందరికీ తెలిసి చర్చించాల్సినవి తెలిసి, తెలియకుండా చర్చించాల్సినవి తెలియకుండా, గోప్యంగా జరగాల్సి వస్తే కెమెరాస్ అన్నీ బయటకు పంపించేసి ఆఫ్ ది రికార్డులో మాట్లాడుకొని, క్యాడర్తో మాట్లాడి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, ఇలా ఉంటే కార్యకర్తల అభిప్రాయాలు బయటకు వస్తాయి. క్యాడర్లో ఉన్న బాధ బయటకు రావచ్చు, వాళ్ళలో ఉన్న సంతోషం బయటకు రావచ్చు, వాళ్ళతో ఉన్న యాక్షన్ ప్లాన్ బయటకు రావచ్చు. సో రాజకీయంగా వాళ్ళు బూత్ లెవెల్లో ఏమైనా ప్లానింగ్ ఇచ్చినా ఇవ్వచ్చు. అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకొని చంద్రబాబు గారు మోసం చేశారు, సూపర్ 6 అన్నారు, ఇవ్వలేదు, ఎగ్గొట్టారు, 3 లక్షల కోట్లు అప్పులు చేశారు, పరిపాలన బాలేదు, సో జనం మోసపోయారు, జనం అందరూ మనమే కావాలని కోరుకుంటున్నారు, జగన్ 2.0లో వేరే రేంజ్లో ఉంటుంది, ఇవన్నీ చెప్పడానికి అక్కడి నుంచి వాళ్ళని రప్పించాలా. ఒక వీడియో ఆయన ప్రెస్ మీట్లో అదే చెప్తారు, నియోజకవర్గ రివ్యూల్లో అదే చెప్తారు, ఎక్కడైనా ఎవరైనా కార్యకర్తను ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా అదే మాట్లాడతారు, సాక్షిలో అదే రాస్తారు, సోషల్ మీడియాలో అదే ప్రచారం చేస్తారు. ఎందుకు? సో ఆ మాత్రం దానికి నియోజకవర్గ సమీక్ష అని పేరు పెట్టడం ఎందుకు? దానివల్ల ఉపయోగం ఉండదు కదా. సో ఇక్కడ పార్టీకి కావాల్సింది 2 ప్రయోజనాలు. ఒకటి, పార్టీ అధినేతతో మేము ఇంటరాక్ట్ అయ్యాం, పార్టీ అధినేత మా ఒపీనియన్ తెలుసుకున్నారు, పార్టీ అధినేత మా నియోజకవర్గం అండ్ మా జిల్లాకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలన్నీ కూడా మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే మేము పార్టీ అధినేతను కలిసాం, పార్టీ అధినేతతో మాట్లాడాం, పార్టీ అధినేతతో ఫోటోలు దిగాం. ఆ సంతృప్తి వాళ్ళకి జీవితాంతం ఉంటుంది. వాళ్ళు మరో 10 మందికో 20 మందికో చెప్తారు. అది అటువంటిది ఇప్పుడు ఆ ఫ్లేవర్, ఆ వైబ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం. అంతే తప్ప వాళ్ళని పిలిపించి వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈయన మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే మాట్లాడాడు కదా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉండదు, ప్రెస్ మీట్లో కూడా ఇదే మాట్లాడాం కదా అనిపిస్తుంది. ఒక గంట స్పీచ్లో మొత్తం ఒక 57 నిమిషాలంతా ఇదంతా మాట్లాడేసి చివరి 3 నిమిషాల్లో మీ ఒంగోలు నియోజకవర్గానికి రవి గారు బాగా పనిచేస్తున్నారు, సో మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎవరో వస్తారని, వాళ్ళు ఎవరో రారు, రవి గారు బాగా పనిచేస్తున్నారు, మీ క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు అనే మాట చెప్పారు. అంటే సో ఇక్కడ నియోజకవర్గ రివ్యూ అనే పేరు పెట్టినప్పుడు నియోజకవర్గ సమస్యల మీద, నియోజకవర్గ రాజకీయాల మీద మాత్రమే చర్చించాలి. రాష్ట్ర స్థాయి అంశాలను, కూటమి వ్యతిరేక అంశాలను చెప్పాల్సిన అవసరం లేదు. అవి చెప్పడానికి ప్రెస్ మీట్ అనే సందర్భం ఉంటుంది, లేదా వేరే సందర్భం ఉంటుంది. సో ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నా. సో ఇది వైసీపీకి మంచి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం. వారంలో ఒక 4 రోజులు, రోజుకి 2 నియోజకవర్గాలతో అలా ఇంటరాక్ట్ అయితే, అంటే వారానికి 8 నియోజకవర్గాలు అయిపోతాయి. అలా ఆయన ఒక 3 నెలల పాటు ఫోకస్ పెడితే, వారానికి 8 నియోజకవర్గాలంటే సుమారుగా ఒక 5 నెలల్లో అన్ని నియోజకవర్గాల రివ్యూస్ పూర్తయిపోతాయి. అది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన వెళ్తున్న దారి, ఆయన చేస్తున్న స్పీచ్ వల్ల రిజల్ట్ ఉంటుందో లేదో తెలీదు. అది రిజల్ట్ ఉన్నా సరే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడతారు కాబట్టి ఓకే, అది క్యాడర్కి ఎలాగ వెళ్తుంది. సో రిజల్ట్ కావాలి, నియోజకవర్గం నుంచి కార్యకర్తల్లో కసి పెంచాలి, సో గ్రౌండ్ లెవెల్లో సమస్యలు తెలియాలి అనుకుంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది కరెక్ట్. వీలైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి, అంటే ఏ నియోజకవర్గం మీద రివ్యూ చేస్తున్నారో ఆ ఇన్ఛార్జిని, అక్కడున్న నాయకులను అందరినీ బయటకు పంపించేసి ఆఫ్ ది రికార్డ్ ఏమైనా మాట్లాడాలా, మీ నియోజకవర్గంలో మీ ఇన్ఛార్జ్ పనితీరు గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పండి ఓపెన్గా అని చెప్పి అలా మాట్లాడితే ఇంకా మంచిది. చాలా సమస్యలు తెలుస్తాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కంటే గొప్ప గొప్ప సెఫాలజిస్టులు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉంటారు. బూత్ లెవెల్లో
పోల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, బూత్ ఏజెంట్గా కూర్చునే వాళ్ళకి, కార్యకర్తకి ఉన్నన్ని రాజకీయ తెలివితేటలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి వాళ్ళకి ఉండకపోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో చాలా తెలివైన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి చాలా ఐడియాలజీ ఉంటుంది, ఒక ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ చెప్పడానికి అవకాశం ఇవ్వచ్చుగా. అంటే కొంచెం కొత్తగా ఆలోచించాలి, కొత్తగా వెళ్ళాలి. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి అవకాశం. వీలైతే వాళ్ళకు ఒక పేపర్ ఇచ్చి, సరే మీ సమస్యలు ఏంటో పేపర్లో రాయండి, సరే మీరు మీ పేరు రాయకపోయినా పర్లా, మీ నియోజకవర్గంలో సమస్యలు లేదంటే మన పార్టీ లేవడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటో పేపర్ మీద రాయండి అని చెప్పి వాళ్ళందరికీ ఒక పేపర్లు ఇచ్చి, ఆ తర్వాత ఆ పేపర్లు కలెక్ట్ చేసుకొని అవన్నీ చదవడం, అదేనా ఒక మంచి ఫార్ములా. కార్పొరేట్ సంస్థలు ఇలా చేస్తుంటారు, ఇది రాజకీయాల్లో తీసుకొస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో అది బెటర్ అనమాట. అంతే తప్ప వాళ్ళని పిలిపించి ప్రెస్ మీట్లో చెప్పిందే బయట చెప్పిందే అన్ని చోట్ల అదే సోది చెప్తే సోదిగానే ఉంటుంది తప్ప యూజ్ ఉండదు. థ్యాంక్ యూ.